మాతాపితృదేవతాభ్యో నమః. శ్రీ మహాగణాధిపతి దేవతాభ్యో నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈ 12 రాశుల్లో తదుపరి రాశి వచ్చేలేకి తులారాశి. ఈ తులారాశికి సంబంధించిన నక్షత్రాలు చిత్త 2 పాదములు, స్వాతి 4 పాదములు, విశాఖ 3 పాదములు మాత్రమే ఈ తులారాశికి వర్తిస్తున్నారు. ఈ తులారాశికి అధిపతి వచ్చేసి శుక్రుడు. ఈ శుక్రుడు సంబంధించిన జపదానము చేసుకుంటే చాలా బాగుంటుంది. ఏదైనా రత్నం ధరించాలంటే శుక్రుడు సంబంధించిన వైటు అంటే డైమండ్ ధరిస్తే చాలా బాగుంటుంది. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశికి సంబంధించిన వారు విశాఖ 4వ పాదము, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు మాత్రమే ఈ వృశ్చిక రాశికి వర్తిస్తారు. ఈ వృశ్చిక రాశికి అధిపతి వచ్చేసి కుజుడు. ఈ కుజుడు సంబంధించిన జపదానము చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఈ వృశ్చిక రాశికి అధిపతి కుజుడు కాబట్టి ఈ కుజుడిని మనము మంచి రత్నముగా ధరిస్తే చాలా బాగుంటుంది. తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురుడు. ఈ ధనస్సు రాశి వారు మూల 4 పాదములు, పూర్వాషాఢ 4 పాదములు, ఉత్తరాషాఢ 1వ పాదం మాత్రమే ఈ ధనస్సు రాశికి చెందుతారు. ఈ ధనస్సు రాశికి అధిపతి వచ్చేసి గురువు కాబట్టి గురువు సంబంధించిన మనం జపదానము చేసుకొని గురువుకు సంబంధించిన మనం దానికి పుష్యరాగం, మంచి పుష్యరాగం ఒకటి ధరిస్తే చాలా బాగుంటుంది. ఎవరైనా మీకు ఒక డౌట్ ఉంటే భక్తులారా, మీకు నేను ఈ వాస్తుపరంగా తెలియజేసేది ఏంటంటే, వాస్తు జ్యోతిష్య శాస్త్రం అనేది మంచి మార్గాన్ని చూపించే శాస్త్రం మాత్రమే. ప్రతి వారు కూడా ఇది గమనించగలరు. ఎవరికైనా ఒక డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి. మీ పూర్తి సంబంధించిన రాశి సంబంధించిన మేము వీడియో పంపిస్తాము. ఏదన్నా ఉంటే నచ్చితే షేర్ చేయండి. ఏదన్నా ఉంటే ప్రతి వారికి కూడా చెప్పండి. ఏదైనా మీకు డౌట్ ఉంటే కామెంట్ రూపంలో అడగండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.